వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతూ పశ్చిమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే ఒక కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. పశ్చిమ ప్రాంత వాసి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కోశాధికారి దేవకి వాసుదేవరావు, రాష్ట్ర బీజేపీ మీడియా ప్రతినిధిగా నూతనంగా నియమితులైన డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డిలకు మార్కాపురం బీజేపీ నాయకులు స్థానిక ప్రెస్ క్లబ్ నందు అభినందన సభ నిర్వహించారు. జిల్లా స్థాయి మరియు డివిజన్ పరిధిలోని వివిధ మండలాల బీజేపీ నాయకులు వారిని శాల్వాలతో సత్కరిస్తూ బొకేలు అందించారు. దేశానికి పట్టుకొమ్మలైన పల్లెటూర్లను కూడా అభివృద్ధి పరిచే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందని దేవకి వాసుదేవరావు అన్నారు. అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలోని వెలుగొండ ప్రాజెక్టు పూర్తయ్యే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. అభినందన సభలో బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణారావు, షేక్ షబానా, బెల్లంకొండ విజయలక్ష్మితో పాటు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। ఇవ్వాలని మన చప్పట్ల ద్వారా సామాన్ని మన ఏలూరు రామచంద్రారెడ్డి గారిని వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వస్తున్నారని తెలిస్తే మన మార్గంలో రిక్వెస్ట్ చేయడం జరిగింది. మన విన్నపాన్ని మన్నించి తమ యొక్క సమయాన్ని కేటాయించినందుకు అందరికీ నమస్కారం. డాక్టర్ ఏలూరు రామచంద్రారెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క సన్మాన సభలో దేవకి వాసుదేవరావుని తెలంగాణ రాష్ట్ర కోశాధికారిగా రావడం చాలా సంతోషం. మరి నా యొక్క గతం అంటే మేము కూడా రామచంద్రకోట వాస్తవ్యం, ఇక్కడి నుంచే తరలి అటు తెలంగాణ వెళ్ళడం, తర్వాత భారతీయ జనతా పార్టీ 2019లో పార్లమెంట్కి పోటీ చేయడం, అప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి సేవ చేస్తూ ఈ రోజున ఆ సేవ గుర్తింపుగా రాష్ట్ర కోశాధికారి నియమించినందుకు భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి, నరేంద్ర మోదీ గారికి, పెద్దలు రామచంద్రరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ మార్కాపురం పట్టణంతో అనుబంధం అనేది చాలా పాతది. అంటే ఎప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఉన్న అనుబంధం యొక్క మార్కాపురంతో అనుబంధం. ఈ మార్కాపురం యొక్క అభివృద్ధికి ఈ రోజున నరేంద్ర మోదీ గారి యొక్క సారథ్యం డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడైతే ఎన్డీఏ ప్రభుత్వం ఏదో ఉందో అనేక విధాలు కృషి చేస్తున్నందుకు మనందరికీ తెలిసిన విషయమే. మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా ఇప్పటికీ అనేక రకాల ప్రాజెక్టుల్ని, ఇన్ఫ్రా ప్రాజెక్టుల్ని, నిన్నగాక మనం చూస్తున్నాం విశాఖపట్నం గూగుల్ యొక్క డేటా సెంటర్ తీసుకురావడం కూడా మరి యొక్క డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క మరి ఒక సక్సెస్ అని సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా అనేకమైన పెండింగ్ ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కూడా ఈ రోజున నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడికి తెప్పలుగా నిధులు వస్తున్నాయి అనేది మనందరికీ తెలిసిన విషయమే. మరి దీన్ని చూసి పక్క రాష్ట్రం కూడా మరి ఆంధ్రప్రదేశ్ మీద పక్షపాతంతో వ్యవహరిస్తుందని చెప్తున్నారు. కానీ ఈ యొక్క రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంగతి తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ప్రాజెక్టులతో ముందుకు వచ్చినా అది ప్రజలకి, దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడేది ఏదన్నా సరే ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ దాన్ని సహకరిస్తుందని చెప్పి, అంతేకాకుండా మార్కాపురం మీద ప్రత్యేక దృష్టి కూడా పెట్టాలని చెప్పి మేము ఎన్డీఏ ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. నరేంద్ర మోదీ గారు మననే శ్రీశైలం వచ్చి వెళ్ళడం మన అందరూ తెలిసిందే. ఇప్పుడు శ్రీశైలం మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. దాన్ని కూడా ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతమైన తీర్థక్షేత్రంగా తీర్చిదే పనిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉంది. ప్రసాద్ పథకం కింద కూడా ఇంతకు ముందే మనం ఒక తీర్థక్షేత్రాన్ని కూడా నిధులు ఇవ్వడం జరిగింది. కానీ శ్రీశైలం మీద ప్రత్యేక దృష్టితో దీన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు జరుగుతున్నాయి. అది కానీ జరిగితే ఈ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి, అటుపక్కన్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం కావచ్చు, ఈ ఒడ్డుకి ఇటుపక్కన్న ఆంధ్ర ప్రాంతం కావచ్చు, రెండు కూడా మంచిగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పి, అలాగే రైలు కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, అదేవిధంగా ఎయిర్ కనెక్టివిటీ కూడా వచ్చే అవకాశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంత పెద్ద అవకాశాన్ని ఈ రెండు రాష్ట్రాలకి ఇది నేను కేవలం ఆంధ్రప్రదేశ్కి అనుకోవడం లేదు. ఎందుకంటే
ఒడ్డుకి అటుపక్క తెలంగాణ ఉంది, ఒడ్డుకి ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ ఉంది. కాబట్టి రెండు రాష్ట్రాలు కూడా శ్రీశైలం అభివృద్ధి చెందితే అది రెండు రాష్ట్రాల్లో ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి ఈ ఎన్డీఏ యొక్క ప్రభుత్వం ఇంకా మరింత ముందుకి సక్సెస్ఫుల్గా వెళ్ళాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డికి ప్రస్థానం మొదలైందో ఖచ్చితంగా వారు రానున్న రోజుల్లో ప్రజాప్రతినిధి కావాలని చెప్పి, అదే మంత్రి పదవిని పొందాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, పెద్దలు కృష్ణ గారు ఎప్పటి నుంచో ఇంతకుముందు నుంచి నాకు పరిచయం ఉంది. ఈ యొక్క మార్కాపురంలో భారతీయ జనతా పార్టీ జెండా మోస్తూ అనేక సంవత్సరాలుగా అనేక దశాబ్దాలుగా వారికి కూడా మంచి స్థానం పొందాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మరి అధికారం వస్తుందో రాదో, ఎప్పుడైనా మనం అధికారం చూస్తామో చూడమో, అన్ని కొన్నా కూడా జెండాన్ని, భారతీయ జనతా పార్టీ జెండాన్ని దేశం కోసం ధర్మం కోసం ఏదైతే పనిచేసి వారందరికీ కూడా ఆ భగవంతుడు మెండుగా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి, వారికి మరిన్ని శక్తియుక్తులు ఇవ్వాలని చెప్పి, రానున్న కాలంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించని చెప్పి సందర్భం తెలియజేస్తూ సెలవు.